ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను మర్చిపోలేక ఇంకో అమ్మాయిని మీ జీవితంలోకి రానివ్వకుండా ఉన్నారు. అందులోనే అర్థమవుతోంది మీరెంత మంచివారో. మందారంకి గతం గుర్తులేదన్న కారణంతో వీళ్ళింత ప్రేమ నటిస్తున్నారు. మందారాన్ని బుట్టలో వేసుకుంటున్నారు. కానీ మందారంకి గతం గుర్తొచ్చినప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. అప్పటి వరకు వీళ్ళ నుండి మందారాన్ని కాపాడుకోవాలి. మందారం, పైన నీకోసం రూమ్ రెడీ చేశాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉదయాన్నే తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అలాగేనండి. ఏంటత్తయ్యా, మందారం స్పృహలో లేనప్పుడు మాత్రం దేవుడి తీర్థం పేరుతో విషమిచ్చి చంపాలనుకున్న మీరు మందారం స్పృహలోకి రాగానే ఇలా మారిపోయారు? మందారం గతం మర్చిపోయింది కాబట్టి మీ గతం గురించి తెలియక మిమ్మల్ని మంచివాళ్ళు అనుకుంటుంది. కానీ మీ గురించి, మీ బుద్ధి గురించి నాకు తెలుసు కదత్తయ్యా. మీ ప్రేమలో ఎంత ద్వేషం ఉందో మందారంకి తెలియకపోయినా నాకు తెలుసు కదత్తయ్యా. మందారం మీద ప్రేమ చూపించాలనుకుంటే చూపించుకోండి. అందులో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రేమ ముసుగులో మందారంకి హాని తలపెట్టాలని చూస్తే మాత్రం రూపని చూడరు, విశ్వరూపాన్ని చూస్తారు. అసలేంటత్తయ్య ఈ రూపధైర్యం? రాజు, మమ్మీ, మందారం కంటే ముందు ఆ రాజుగా నేసేయాలి మమ్మీ. అప్పుడే రూప జీవం లేని మనిషిగా పడుంటుంది. మందారాన్ని లేపేయటం కూడా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు ఆ రాజుని చంపొచ్చు కదా. చంపేద్దాం దీపక్. చంపేద్దాం మమ్మీ. చెప్పు రాజు. మందారం ఎలా ఉంది అమ్మాయి గారు? మందారం స్పృహలోకి వచ్చిందన్న ఆనందం తప్ప ఏం లేదు రాజు. అత్తయ్య, దీపక్లు మందారం మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమని మందారం నిజమని నమ్ముతుంది. వాళ్ళెంత ప్రేమ చూపించినా అది కపట ప్రేమే కదా అమ్మాయి గారు. ఆ విషయం నీకు నాకు తెలుసు రాజు. మందారంకి తెలీదు కదా. వీళ్ళ ప్రేమతో మందారంకి గతం గుర్తు రాకుండా చేద్దాం అనుకుంటున్నారేమో. అలా జరగడానికి వీల్లేదు రాజు. ఆల్రెడీ మందారాన్ని విషమిచ్చి చంపాలని చూసిన వాళ్లే ఇంతలోనే ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆ ప్రేమ వెనుక ఇంకేదో ప్లాన్ ఉంది రాజు. అవునమ్మాయి గారు, ముందు ముందు మందారానికి ఏమైనా జరిగినా వీళ్ల మీద అనుమానం రాకుండా ఉండడానికే అందరి ముందు ప్రేమ నటిస్తున్నారు. మందారం మైండ్కి వీళ్ల ప్రేమ ఎక్కేలోపే మందారంకి గతం గుర్తు రావాలి రాజు. మనమే ఏదో ఒకటి చేసి మందారంకి గతం గుర్తొచ్చేలా చెయ్యాలి. అమ్మాయి గారు, ఓ పని చేద్దాం. ఏంటి రాజు? రేపు ఒకసారి మందారాన్ని తీసుకురండి అమ్మాయి గారు. మందారంతో మాట్లాడదాం. తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే రాజు,
రేపు మందారాన్ని తీసుకొస్తాను. బాయ్ రాజు. బాయ్. ఆ రాజుగాడి చావుకి త్వరలోనే ముహూర్తం పెడతాం మమ్మీ. అలాగే దీపక్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రాజు మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడం మమ్మీ, మిస్ అవ్వడం. అవును, రాజు చెప్పినట్టు రేపు మందారాన్ని తీసుకెళ్ళాలి. మమ్మీ, ఈరోజు స్కూల్కి నువ్వు డ్రాప్ చేస్తావా? లేదు దీపు, చిన్న తాతయ్య నిన్ను ఈరోజు డ్రాప్ చేస్తారు. కాఫీ తీసుకోండి బావగారు. మందారం లేచిందా సుమా? అదిగో మాటల్లోనే వస్తోంది బావగారు. గుడ్ మార్నింగ్ మందారం. గుడ్ మార్నింగ్ అత్తయ్య. నిద్ర పట్టిందా మందారం? పట్టింది అత్తయ్య. మాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకు అత్తయ్య? హా, నీకు గతం ఎప్పుడు గుర్తొస్తుందా అని టెన్షను. ఏంటత్తయ్య? అబ్బే, అదే మందారం, నీకు గతం ఎప్పుడు గుర్తొస్తుందా, నువ్వెప్పుడు మళ్ళీ మామూలు మనిషివయ్యి మా అందరితో హ్యాపీగా ఉంటావా అని ఒక్కటే ఆలోచనలు. పద. సుమా, నాకు మందారానికి 2 కాఫీ చేసివ్వు. నేను కూడా ఈ ఇంటి కోడల్నే కదా, ఒక్కరోజైనా నాకు కాఫీ ఇవ్వమని చెప్పారా? ఈ మందారం ఉంటే దీనికుండ ఇంపార్టెన్స్ నాకుండదు. అర్జెంటుగా దీన్ని లేపెయ్యాలి. దీపక్, ఇలా రా. రూపా, దీపుకి కన్నతల్లి లేనప్పుడు నువ్వు దీపుకి అన్నీ చేసావు. ఇప్పుడు మందారం ఉంది కదా రూపా, దీపుని మందారం రెడీ చేస్తుందిలే. దీపు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వచ్చి రెడీ అవ్వు. ఎవరు రెడీ చేస్తే ఏంటి నానమ్మా? దీపు, నానమ్మ చెప్పింది కూడా నిజమే కదా. మందారం, తా వచ్చి రెడీ చేయి. వెళ్ళు. వెళ్ళు. ఇంట్లో అందరూ ఉండగా మందారాన్ని చంపడం ఎలా కుదురుతుంది? కుదరాలి. నా కళ్ళ ముందే మందారానికి విలువిచ్చి నన్ను పట్టించుకోకపోతుంటే నాకు మండిపోతుంది. తట్టుకోలేకపోతున్నాను. మందారాన్ని లేపేయాలని నాకు ఉంది మౌనిక, బట్ అన్ని అనుకూలించాలి కదా. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు చంపాలని ప్రయత్నిస్తే ఇంట్లో ఉన్న మన మీదే అనుమానం వస్తుంది. అదే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.